చిత్తూరు జిల్లా పుల్లూరు క్రాస్ రోడ్లో మహిళపై టీడీపీ కార్యకర్త దిలీప్ దాడి. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. పోలీస్ స్టేషన్ వద్ద కుటుంబ సభ్యులతో బాధితురాలి నిరసన. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతల అరాచకం. రామాపురంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ సింధిల్పై దాడి. గుంటూరు జిల్లా తాడేపల్లి వడ్డెర కాలనీలో దారుణం. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఇల్లు ధ్వంసం. ఇంట్లో వారిని బయటకు లాగి చితక్కొట్టిన కూటమి నేతలు. ఎన్టీఆర్ జిల్లాలో చెరువుల్లో మట్టి దోపిడీకి తెరలేపిన టీడీపీ నేతలు. పగలు రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లలో మట్టి తరలింపు. పట్టించుకోని అధికారులు. వైఎస్ జగన్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక డైవర్షన్ పాలిటిక్స్. టీడీపీ నేతలపై మండిపడిన విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందన్న వైఎస్ఆర్సీపీ నేతలు. గుంటూరులో యువత పోరు కార్యక్రమం పోస్టర్ రిలీజ్. సూపర్ 6 హామీలను కూటమి సర్కార్ విస్మరించిందన్న వైఎస్ఆర్సీపీ నేతలు. 23న కలెక్టరేట్ కార్యాలయాల వద్ద యువత పోరు నిరసన కార్యక్రమం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో పోస్టర్ ఆవిష్కరణ. కాంగ్రెస్ నేతల బండారం బయట పెడతా. ఊహించని ఆధారాలతో మీడియా ముందుకొస్తానన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. నేడు భట్టి అధ్యక్షతన భేటీ కానున్న మంత్రివర్గ ఉపసంఘం. మౌలిక సదుపాయాల పనులకు నిధుల అవసరాలపై అధ్యయనం. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ. ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన. హైదరాబాద్లో మానవత్వం చాటుకున్న మహిళా పోలీసులు. మీర్పేట్లో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ పరీక్ష రాసేందుకు వచ్చిన దంపతులు. బంధువులు ఎవరూ లేకపోవడంతో పాపను లాలించిన పోలీసులు. విజయవాడలో మరోసారి రోడ్డెక్కిన మున్సిపల్ కార్మికులు. వేతనాలు పెంచడంతో పాటు తల్లికి వందనం అమలు చేయాలని డిమాండ్. శాతవాహన కళాశాల పరిరక్షణ కోరుతూ విజయవాడలో అఖిలపక్ష సమావేశం. ది బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం. హన్మకొండ కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశం. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాలన్న కడియం కావ్య. శంషాబాద్ కపుగడ్డలో 540 గ్రాముల హ్యాష్ ఆయిల్ స్వాధీనం. 2 నిందితులను అరెస్టు చేసిన రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు. ఏలూరు జిల్లా తమ్మిలేరు రిజర్వాయర్లో చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు. చింతలపూడి నగర పంచాయతీ చార్లెస్ నగర్కి చెందిన శాంతకుమార్గా గుర్తింపు. మంచిర్యాల జిల్లాలో అప్పుల బాధతో బోర్డు తిప్పేసిన కాలేజీ యాజమాన్యం. సుమారు 8 కోట్లు వసూలు చేసి రాత్రికి రాత్రే కుటుంబంతో సహా పరారీ. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో చైన్ స్నాచింగ్ కలకలం. సుబ్రాంపల్లిలో వృద్ధురాలి మెడ నుంచి 3 తులాల బంగారు గొలుసు చోరీ. అనుమతి లేని వరి విత్తనాలు సీజ్ చేసిన సూర్యాపేట జిల్లా పోలీసులు. నేరేడుచర్ల గరిడేపల్లి మండలాల్లో తనిఖీలు. పలువురిపై కేసులు. మహబూబాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు అస్వస్థత. మొలకలు తిని కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన 9 మంది విద్యార్థులు. ప్రతికూల వాతావరణంతో ఢిల్లీ పాట్నా ఎయిర్ ఇండియా ఫ్లైట్ దారి మళ్లింపు. వాతావరణం మెరుగైన తర్వాత పాట్నాలో ల్యాండ్ అయిన విమానం. బ్రెజిల్లో హాట్ ఎయిర్ బెలూన్లో మంటలు. 8 మంది దుర్మరణం. నోబెల్ శాంతి బహుమతిపై డొనాల్డ్ ట్రంప్ నిర్వేదం. ఎన్ని పనులు చేసినా తనకు రాదంటూ నైరాశ్యం. లీడ్స్ టెస్టులో రెండో రోజు 209 పరుగులు చేసిన ఇంగ్లాండ్. తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులకు భారత్ ఆలౌట్. సెంచరీ చేసిన పంత్, గిల్, జైస్వాల్, బుమ్రాకు 3 వికెట్లు.